ఒక ఎమ్మెల్యే కానీ నిరంతరం 52 ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆయా శాఖల్లో అవినీతిని ఎండగడుతూ అధికారుల అలసత్వాన్ని ఎత్తి చూపుతూ ముచ్చమటలు పట్టిస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని మండిపడుతూ తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయా శాఖల మంత్రులకే ఈ ఎమ్మెల్యే వైఖరి మింగుడు పడకున్నా అధినేత మాత్రం శభాష్ అంటున్నారు. మంత్రులు తమ శాఖలకే పరిమితమవుతూ ఉంటే సాధారణ ఎమ్మెల్యే అన్ని శాఖల అధికారులతో సమీక్షించడం ఏంటి? ఎవరా ఎమ్మెల్యే? ఏంటి ఆయన స్పెషాలిటీ? సాధారణంగా ఎమ్మెల్యేలంటే తమ నియోజకవర్గానికే పరిమితమవుతారు. నియోజకవర్గ స్థాయి సమస్యల పరిష్కారం కోసం అధికారులను అడగడం తప్ప ఆదేశించే పరిస్థితి సాధారణంగా కనిపించదు. కూటమి ప్రభుత్వంలో ఇదే ఎక్కువగా జరుగుతోంది. ఎందుకంటే ఎమ్మెల్యేల్లో తొలిసారి గెలిచిన వారే ఎక్కువ. అయితే సిక్కోలు జిల్లా ఎమ్మెల్యే మాత్రం నో బారికేడ్స్ అన్నట్లే స్పీడు పెంచారు. ఆముదాల వలసలో వైసీపీ దిగ్గజం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీద విజయం సాధించారు కూన రవికుమార్. అనుభవం, సామాజిక సమీకరణాలతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ కేబినెట్లో చోటు దక్కకపోయినా ఏడాది తర్వాత అధిష్టానం ఆయనకు రాజకీయ పదోన్నతి కల్పించింది. కీలకమైన పీయూసీ చైర్మన్ పదవి ఇచ్చింది. ఆ పదవి గురించి పెద్దగా తెలియని వారు పెదవి విరిచారు. కూనకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందారు. కానీ ఎమ్మెల్యే మాత్రం ఆ పదవికున్న పవర్ ఏంటో, మంత్రులకు మించి తనకున్న అధికారమేంటో బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే చూపించి సీఎంతో ప్రశంసలు అందుకున్నారు. అన్ని శాఖలపై ఉన్న అవగాహనతో ఆయా విభాగాల పద్దులు బయటకు తీస్తున్నారు. పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. స్వపక్షంలో విపక్షంలా తప్పులు చేస్తున్న అధికారులను నిలదీస్తున్నారు కూన రవికుమార్. మంత్రి పదవి రాకుండా సొంత పార్టీలోనే కొందరు అడ్డుపడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కమిటీ అంటే ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా కూనకు కీలక బాధ్యతలు అప్పగించారు. పీయూసీ కమిటీకి ప్రభుత్వ రంగ సంస్థలపై పర్యవేక్షణకు వీలుంటుంది. ఈ పదవిలో అలంకారంగా భావించకుండా ఎక్కడేం జరుగుతుందో, ఏ ప్రభుత్వ రంగ సంస్థ పనితీరు ఎలా ఉందో లోతుగా సమీక్షిస్తున్నారు కూన. రాష్ట్రంలో 52 ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. ఇందులో ఏపీ ఈపీడీసీఎల్, జెన్కో, మార్క్ఫెడ్, ఎస్పీడీసీఎల్, సీడ్ కార్పొరేషన్, ఆగ్రోస్ వంటి వాటిలో పెట్టుబడులు, నియామకాలు, ఆడిట్ అభ్యంతరాలు, నిధుల వినియోగం వంటి వాటిపై పరిశీలన చేసి అసెంబ్లీకి నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం అత్యవసరమైన చర్యలు తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వంలో కొందరు మంత్రులను తమ శాఖలపైనే పూర్తి స్థాయిలో అవగాహన లేదు. స్వయంగా ముఖ్యమంత్రే ఈ విషయాన్ని కొన్ని కేబినెట్ మీటింగుల్లో చెప్పారు. మంత్రులు సంబంధిత శాఖలపై పట్టు సాధించాలని సుతిమెత్తగా హెచ్చరించారు. అయితే కూన రవికుమార్ మాత్రం తమకు కేటాయించిన పదవికి న్యాయం చేస్తూ తన పరిధిలోకి వచ్చే విభాగాలపై నిరంతరం సమీక్షలు చేస్తూ లోటుపాట్లు సరిచేస్తూ అధినేత మన్ననలు పొందుతున్నారు. ఇదే ఇప్పుడు కొంతమంది మంత్రులకు కంటగింపుగా మారింది. మంత్రి పదవి రాకుండా అడ్డుకున్న నేతలు కూడా పీయూసీ చైర్మన్ పదవికి ఇంత పవర్ ఉందా అనుకునేలా చేశారు కూన రవికుమార్. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు కేసులకు భయపడి పార్టీ ఇచ్చిన నిరసన కార్యక్రమాలకు దూరమైన శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా రాజీ లేదన్నట్టు వ్యవహరించారు కూన. అప్పటి ప్రభుత్వంపై, అధికార యంత్రాంగంపై పోరాటాలు చేశారు. ఎన్నో కేసులు నమోదైనా లెక్కలేదన్నట్టు దూకుడు ప్రదర్శించారు. దూకుడు స్వభావం, ముక్కుసూటితనం ఆయనకు కోపిష్టి అనే ముద్ర వేసినా అది ప్రజల కోసమే అన్నది ఆయనతో సన్నిహితంగా మెదిలిన వారందరికీ తెలిసిన విషయం. ఈ వ్యవహార శైలితో ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు, వివాదాల్లో చిక్కుకున్నారు. అయినా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదన్నదే తన టార్గెట్ అని, దానికోసం ఎవరినైనా ప్రశ్నిస్తానని కూల్గా చెబుతారు పీయూసీ చైర్మన్ హోదాలో ఉన్న ఆముదాల వలస ఎమ్మెల్యే కూన.
పీయూసీ చైర్మన్గా తనదైన ముద్ర వేసిన సిక్కోలు నేత పనితీరుకు గుర్తింపుగా త్వరలో ప్రమోషన్ రావచ్చని అమరావతిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం దక్కొచ్చనే చర్చ నడుస్తోంది. కొందరు మంత్రుల మీద అసహనంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూనకు అవకాశం ఇస్తారా లేదా అనేది కొన్ని రోజులు పోతే క్లారిటీ వచ్చేస్తుంది.